అప్పులిచ్చి వసూలు చేయడం కూడా ఓ పద్ధతి ఉంటుంది. కానీ కరీమా బేగం రూటే సపరేట్. ఆమె విధానం చూస్తేనే సమాజం ఉలిక్కి పడుతుంది. కానీ విషాదం ఏంటంటే అప్పు తీసుకునే వ్యక్తులకు ఇంతటి ఘోరమైన పరిస్థితి ఉంటుందని తెలియదు. వికారాబాద్ జిల్లాకు చెందిన తాండూరు కరీమా బేగం అప్పులిస్తుంది. ఆమెను భర్త వదిలేశాడు. దీంతో కొడుకుతో కలిసి ఉంటుంది. వస్త్రాలు గాజుల వ్యాపారం చేస్తుంది. అయితే ఆమె దూరపు బంధువు నయీం మొయినాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో వాచ్మెన్. జీవించినంత కాలం జల్సాగా ఉండాలని ఈ ముగ్గురు నిర్ణయించుకున్నారు. దీంతో కరీమా బేగం ద్వారా మహిళల వద్ద అప్పులు చేయడం ప్రారంభించారు. అప్పులు ఇచ్చిన వారిని ఆప్యాయంగా ఫామ్ హౌస్ కి రప్పించి హత్య చేస్తారు. ఇలాగే ఓ మహిళను ఈ ముఠా ఫామ్ హౌస్ కి తీసుకెళ్లి పూడ్చిపెట్టింది. పోలీసుల విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. ఆ మహిళను తామే హత్య చేశామని చెప్తూ పూడ్చిపెట్టిన స్థలాన్ని కూడా పోలీసులకు చూపించారు. హైదరాబాద్కి రావచ్చు, ఫోటోలు దిగొచ్చు, ఫామ్ హౌస్ లో కూడా ఉండొచ్చు, భోజనం కూడా పెడతాం, డబ్బులు తీసుకుని వెళ్ళండి అని చెప్పి అక్కడికి పిలిచి అంతమొందిస్తుంది. దీంతో పోలీసులు అలర్ట్ అయి మరింత లోతైన దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి అప్పులిచ్చే వాళ్ళతో జర భద్రం, ఎడికి పిలిస్తే అడిగి పోకండి, పైసలు వస్తాయని కదా.